ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే క్షేమ. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాగ్దానం చేసుకుందాము. పరిశుద్ధుడా మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన మీకే వేలాది వందనంలో కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవుతూ సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభువుకి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం 12వ వచనము. చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును, చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. ఆమేన్. దేవుని వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, మనము ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే చీకటి అయినను నీకు చీకటి కాకపోను, రాత్రి పగటి వల్ల నీకు వెలుగుగా ఉండును, చీకటి వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. అదేవిధంగా మనము వాక్య భాగంలో గమనించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం, మరియు ఆయన దృష్టికి కనపడిన సృష్టము ఏదీ లేదు, మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగలేక తేటగా ఉన్నది. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం, యెహోవా కనులు ప్రతి స్థలం మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం, గూఢమైన ప్రతి అంశంను గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం, ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడును, అంతేంద్రియములను పరీక్షించువాడును. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం, కాబట్టి సమయం రాకమనుపు అనగా ప్రభు వచ్చు వరకు దేనిని గురించి తీర్పు తీర్చుకుని ఆయన అంధకారం మందుల రహస్యం వెలుగులోకి తెచ్చి హృదయంలోని ఆలోచన బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. కీర్తనల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం, యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు, యెహోవా సింహాసనం ఆకాశం అందున్నది, ఆయన నరులను కనులారా చూచుచున్నాడు, తన కన్ను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 25వ వచనం, ఆయన వారి తలంపులు నెరిగి వారితో ఇట్లానే, తనకు తానే విరోధంగా ఏర్పడిన ప్రతి రాజ్యం పాడైపోవును, తనకు తానే విరోధంగా ఏర్పడిన ఏ పట్టణమైనను ఏ ఇలైనను నిలవదు. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం, నరుని మార్గములను యెహోవా ఎరుగును, వారి నడతలన్నిటిని ఆయన గుర్తించును. చివరికి ఒక మాట, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనం, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, అది అంతరంగములన్నీ పరిశోధించును. ఆమెను. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధ మహాగణుడు దేవేసే, మీరు ఇచ్చిన వాక్యదాన్ని ప్రభుత్వం కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మమ్మల్ని పరిశీలించి దేవుడు మేరైన తండ్రి నాయన మీ అందరూ భయభక్తులు కలిగి మీ ప్రేమ కృపలు బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్.